డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్తో దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాను కేవలం విజువల్ స్పెక్టక్యులర్గా మాత్రమే కాకుండా ఒక గొప్ప మైథలాజికల్ మల్టీస్టారర్గా తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలోనే జై హనుమాన్లో కేవలం హనుమంతుని కథతో పాటు మరో 7 చిరంజీవుల కథను కూడా ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జై హనుమాన్లో హనుమంతుని పాత్రతో పాటు అశ్వత్థామ, బలి చక్రవర్తి, విభీషణుడు, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రల కోసం వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలతో ప్రశాంత్ వర్మ డిస్కషన్స్ చేస్తూ వారిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం. అదే నిజమైతే టాలీవుడ్లో ఇంతకుముందెన్నడూ చూడని గ్రాండ్ మైథలాజికల్ మల్టీస్టారర్గా ఇది హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న జై హనుమాన్ సినిమాను సరిగా హ్యాండిల్ చేయగలిగితే మహాభారతం లెవెల్లో ఓ ఇతిహాసంలా తీయొచ్చు. అందుకే తనకొచ్చిన ఈ ఛాన్స్ను సరిగా వాడుకుని ప్రతి పాత్రకు న్యాయం చేసేలా స్క్రీన్ ప్లే విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడట ప్రశాంత్ వర్మ. హనుమాన్ లానే ఈ సినిమా కూడా విజువల్ వండర్గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడానికి సౌత్, నార్త్లోని పలు అగ్ర నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి. జై హనుమాన్ను ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ లెవెల్లో ఎమోషన్స్, భక్తి, గ్రాండ్ విజువల్స్తో ప్రెజెంట్ చేసి ఆడియన్స్కు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇండియన్ సినిమాలో జై హనుమాన్ కొత్త బెంచ్మార్క్ను సెట్ చేయడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నా, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయండి.